మూర్ఖులు కొంతమంది నువ్వు ఆలోచించినంత మాత్రాన జరిగేవి జరగకుండా పోతాయా అని అంటారు. అలా అని నా అన్న వాళ్ళ కోసం ఆలోచించకుండా ఉంటే అసలు మనం మనుషులమా? అంటే మన అవసరాలు అయ్యేంత వరకే రిలేషన్ బావుంటే చాలు. తర్వాత పోయినా పర్లేదు. అదే ఏదో సామెత ఉంటది కదా! ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అని. అట్లా ఉంటారు. మన వల్ల ఏదన్నా యూజ్ అంటే మనకి భజన చేస్తారు. లేదు అనుకున్నప్పుడు, అక్కర్లేదు అనుకున్నప్పుడు ఉన్నా పోయినా పర్లేదు అనుకుంటారు. ఏ వైఫ్ అయినా హస్బెండ్ గురించి ఆలోచించకుండా ఎందుకుంటారు? ఫోన్‌లో సిగ్నల్ లేదు. కాల్ చేస్తే కలవట్లేదు. జమ్మూలో ఇప్పుడు ప్రెజెంట్ వరదలు నడుస్తున్నాయి. 10 రోజుల నుంచి కరెంట్ లేక వాళ్ళు పడే ఇబ్బందులు. మా హస్బెండ్ ఉన్న ప్లేస్ లో ఫ్లడ్స్ వచ్చేసాయి. 17,000 ఫీట్ హైట్ లో ఉన్న ఎప్పుడు ఏ కొండ స్లైడ్ అయ్యి జారి పడుతుందో తెలియదు. అలాంటిది 10 days నుంచి వచ్చే వర్షం నీళ్ళే బకెట్లో పట్టుకొని అవే స్నానానికి, వంటకి, తాగడానికి యూజ్ చేసుకుంటున్నారు. జనరేటర్ వేసుకుని ఎలాగో ఆఫీస్ పనులు చేసుకుంటారు. కానీ నైట్ టైం జనరేటర్ ఆఫ్ చేసేస్తారు. మా పిల్లలు పాపం వీడియో కాల్ చేసి మాట్లాడదామన్నా కనీసం మొహం కూడా కనపడదు చీకట్లో. ఎదురుగా మిలిటెంట్ వచ్చినా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఇలాంటి వెదర్ కండిషన్స్ లో చలికి, వరదల్లో అక్కడ ఉండి డ్యూటీ చేయడం కొంచెం కష్టమే. అయినా కూడా కాల్ చేసినప్పుడు నవ్వుతూ మాట్లాడతారు.